విద్యార్థుల కోసం ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శిక్షణ పొందడంతో విద్యార్థుల భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని పేర్కొన్నారు. ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ లభిస్తుందని తెలిపారు కలెక్టర్ తమీం అన్సారియా. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది ల్యాబ్ ఆన్ వీల్స్ వెహికల్ మన జిల్లాకు వచ్చింది. సో మన జిల్లాలో ఒక 15 to 17 days ఇప్పుడు అలాట్ చేసి ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ టెక్నాలజీస్, ముఖ్యంగా ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వారి దగ్గర ఉంది. ఆ కాన్సెప్ట్స్ ఇవి అన్నీ కూడా మనకు పిల్లలకు సులభంగా వారికి నేర్పించాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో డిఫరెంట్ ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. అన్ని కూడా టెక్నాలజీస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా పిల్లలకు వారికి తెలియజేస్తూ ఈ సైంటిఫిక్ అవగాహన వారికి ఇచ్చి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు ఇంకా ఫర్దర్గా ఫ్రీ కోర్సెస్ చేయడానికి వారిని మోటివేట్ చేయడం. సో బేసిక్గా అన్ని కాన్స్టిట్యున్సీ కూడా ఈ బస్ అన్నది కవర్ చేస్తుంది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 2 days అయినా అక్కడ ఒక ప్లేస్లో ఉంది. పిల్లల్ని ఇప్పుడు ఇది సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం ఎక్కువ ఐటీఐ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు స్కిల్ హబ్స్లో నేర్చుకుంటున్న పిల్లలకు కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాము. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా టార్గెట్ చేస్తాము. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మూవింగ్ వెహికల్ అనేది